మనం ఇప్పుడు క్యూబ్స్కి రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూద్దాం. క్యూబ్స్కి రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి ముందుగా మనకి 1 నుంచి 10 వరకు కూడా క్యూబ్స్ వచ్చి ఉండాలి. సో 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, 6 cube 216, 7 cube 343, 8 cube 512, 9 cube 729, 10 cube 1000. ఈ విధంగా 10 వరకు మనకి క్యూబ్స్ అనేవి వచ్చినది. ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా మనం చూస్తే ఇక్కడ ఒక 4 షార్ట్ కట్స్ ఉంటాయండి. అవి మనం గుర్తుపెట్టుకుంటే 4 మెథడ్స్. ఇక్కడ 2కి ఎండింగ్లో ఎంత వస్తుంది? 8 వస్తుంది. 8కి ఎండింగ్లో ఎంత వస్తుంది? 2 వస్తుంది. 2కి అయితే 8 వస్తుంది, 8కి అయితే 2 వస్తుంది. అలాగే 3కి 7 వస్తుంది, 7కి ఎండింగ్లో 3 వస్తుంది. 3కి అయితే 7. ఇప్పుడు 2కి అయితే 8, 8కి 2, 3కి 7, 7కి 3 ఎండింగ్స్లో వస్తూ ఉన్నాయి. 2కి క్యూబ్ రూట్లో ఎండింగ్లో 8 వస్తుంది, 8కి క్యూబ్లో ఎండింగ్లో 2 వస్తుంది. తర్వాత 3కి క్యూబ్కి ఎండింగ్లో 7 వస్తుంది, 7కి క్యూబ్లో ఎండింగ్లో 3 వస్తుంది. మిగతావన్నీ చూస్తే సేమ్ ఉంటాయి. 1కి 1 వస్తుంది, 4కి 4 వస్తుంది, 5కి 5, 6కి 6, 9కి 9. మిగతావన్నీ సేమ్గా ఉంటాయి. ఇవి మాత్రమే డిఫరెంట్ వస్తాయి. ఇప్పుడు మనం కొన్ని షార్ట్ కట్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి 1, 2, 1, 6, 7. సో 1, 2, 1, 6, 7 అనేది దేనికి క్యూబ్ రూట్ చూద్దాం. చూడండి, 7 వస్తే ఏమనుకున్నాం? 3కి 7, 7కి 3. సో ఎండింగ్లో 7 వచ్చింది కాబట్టి ఇది ఎండింగ్లో 3 వస్తుంది. తర్వాత 3 నెంబర్స్ ముందు కామా పెట్టండి. 3 నెంబర్స్ ముందు కామా పెడితే ఇక్కడ ఇంకెంత ఉంది? 12. సో ఇక్కడ మనం చూడాల్సింది 12 అంతకంటే చిన్న క్యూబ్ ఎక్కడుందో చూడాలి. సో 12 కంటే చిన్నది ఎంత? ఇక్కడ 8. 8 దేనికి క్యూబు? 2కి. సో ఇది 23 క్యూబ్. నెక్స్ట్ సెకండ్ ఒక ఎగ్జాంపుల్ చూస్తే 140,608. ఇది దేనికి క్యూబ్ చూద్దాం. 2 వచ్చింది. 2కి 8, 8కి 2 కాబట్టి 8 వస్తే ఇక్కడ 2 రాయాలి. 3 నెంబర్స్ ముందు కామా పెడితే 140 లేదా దానికంటే తక్కువ ఉండే క్యూబ్ ఎక్కడ ఉందో చూసుకోండి. 125 అంటే దేనికి క్యూబు? 5కి. సో ఇది దేనికి క్యూబ్ అవుతుంది? 5కి క్యూబ్ అవుతుంది. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ 636,056. ఇది దేనికి క్యూబ్ అవుతుందో చూద్దాం. 6 వచ్చిందంటే ఏమవుతుందండి? 6కి 6 అవుతుంది. 6 3 నెంబర్స్ ముందు కామా పెడితే 636 లేదా దానికంటే తక్కువ క్యూబ్ ఎక్కడ వస్తుంది మనకి? 512. సో ఇది దేనికి క్యూబు? 8కి. సో ఇది దేనికి క్యూబ్ అవుతుందండి? 86కి క్యూబ్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే 405,224. ఇది దేనికి క్యూబ్ అవుతుందో చూద్దాం. సో 4 ఎండింగ్లో వచ్చిందంటే 4 ఉంటుంది. 3 నెంబర్స్ ముందు కామా పెడితే 405. 405 కంటే తక్కువ ఎంత వస్తుందండి? 343. 343 దేనికి క్యూబు? 7కి. సో 7కి క్యూబ్. సో ఫిఫ్త్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే 884,736. ఇది దేనికి క్యూబో చూద్దాం. సో ఇప్పుడు ఇది దేనికి క్యూబో చూడడానికి ఎండింగ్లో ఎంత ఉంది? 6 ఉంది. 6 ఉంటే 6 వస్తుంది. 3 నెంబర్స్ ముందు కామా పెడితే 884. 884 కంటే తక్కువ ఎక్కడ ఉంటుందండి? 729. 729 ఎక్కడ ఉంది? 9 దగ్గర. సో ఇది దేనికి? 96 క్యూబ్. ఈ విధంగా క్యూబ్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి మళ్ళీ మెథడ్ ఒకసారి చూడండి. ఏం చేస్తాం అంటే లాస్ట్ నెంబర్ అనేది చెక్ చేయాలి. లాస్ట్ నెంబర్లో 7 ఉంటే 3 వస్తుంది, 3 ఉంటే ఇక్కడ 7 వస్తుంది, 8 ఉంటే 2 వస్తుంది, ఒకవేళ ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 8 వస్తుంది. మిగిలిన నెంబర్స్ ఏమున్నా కానీ ఇక్కడ అవే నెంబర్స్ వస్తాయి ఎండింగ్లో. తర్వాత 3 నెంబర్స్ ముందు కామా పెట్టుకొని మొదటి 3 నెంబర్స్ కంటే తక్కువ ఉండే క్యూబ్ ఎక్కడుందో చూసుకొని అది దేనికి క్యూబో ఇక్కడ వేయాలి. ఇది క్యూబ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి
shortcut method. Okay friends. Okay, thank you.